అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఒక అబ్బాయి మిమ్మల్ని నువ్వు ఎవరితో మాట్లాడకు, కలవకు అని అంటున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఏం చేస్తాడులే అని నలుగురిని మోసం చేసి 4 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారిలో డబ్బులు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు చేసిన పాపాలు ఏంటి అనేది. హాస్పిటల్లో రోజులు లెక్క పెడుతున్నప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ఐసీయూ అని. అంటే అర్థం నిన్ను నేను చూస్తున్నాను అని. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. అప్పుడు నువ్వు చేసిన మోసాలు, పాపాలు అన్నీ నువ్వే గుర్తు చేసుకుంటావు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 100 తప్పులు చేసిన వాడినైనా మన్నించవచ్చు, కానీ ఒక్కసారి మోసం చేసిన మాత్రం ఎప్పుడూ కూడా క్షమించకూడదు. తప్పులు చేసేవాడైనా మారతాడేమో, కానీ మోసబుద్ధి ఉన్నవాడు మాత్రం ఎప్పటికీ అస్సలు మారడు. పుట్టుకతో పూలవనం కాదు మిత్రమా ఏ ఒక్కరి జీవితం కూడా. అందరి జీవితాలు పడిలేచే బ్రతుకుతాయి, మన ఒక్కరిదే కాదు. అసలు భూమిపైన సమస్య లేని మనిషే లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందని ఆశతో నవ్వుతూ జీవించడం అలవాటు చేసుకోవాలి. అదే జీవిత రహస్యం. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అనేది వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెబుతుంది, అసలు ఎందుకు మారాలి అనేది అవసరమే చెప్తుంది. గుర్తుపెట్టుకో, నడకల లోపం ఉన్నా పర్వాలేదు, కానీ నడవడికలో లోపం ఉంటేనే చాలా కష్టం. చేతుల్లో లోపం ఉన్నా పర్వాలేదు, కానీ చేసే పనుల్లో లోపం ఉంటేనే కష్టం. కంటిలో లోపం ఉన్నా పర్వాలేదు, కానీ చూసే చూపుల్లో తేడా ఉంటేనే ఎక్కువ కష్టపడము. మెదడులో లోపం ఉన్నా పర్వాలేదు, కానీ ఆలోచనలో మోసం ఉంటేనే చాలా నీకు నష్టపోతావు. గుర్తుంచుకో. అర్థమైంది కదా? మంచికి, మానవత్వానికి విలువ లేదు అసలు ఈ లోకంలో. నమ్మకానికి, నిజాయితీకి చోటే లేదు ఈ ప్రపంచంలో. అడుగడుగునా మోసం, అణువణువునా స్వార్థం. అన్ని జీవరాశుల్లోకి ఉన్నతమైనది మానవ జన్మంటారు. మరి ఏ జీవికి లేని ఇన్ని అవలక్షణాలు ఒక మనిషికే ఎందుకున్నాయో తెలుసా? మీరే ఆలోచించి చూడండి, అర్థమవుతుంది. చచ్చాక శవంగా మారే శరీరం, ఎవరికీ కనబడని ఆత్మ, మట్టిలో కలిసే మాంసం ముద్ద, కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు. దీనికోసమా ఈ అబద్ధాలు, ఈ మోసాలు, నీతి నియమాలు వదిలేయడం, పగలు ప్రతీకారాలు, సాటి వారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందాన్ని పొందడం. ఇది నేటి కలియుగ మానవ సహజం అవుతుంది. ఏమీ లేనివాడు కదా, ఏం చేస్తాడులే అనుకోవద్దు. ఎందుకంటే ఏమీ లేనివాడి దగ్గర కోల్పోవడానికి అసలు ఏమీ ఉండదు. అందుకే ఏం చేయడానికైనా సరే సిద్ధపడతాడు, ఎంతకైనా తెగిస్తాడు. గతించిన రోజులు మంచివి అని విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. రాబోయే రోజులు మంచివని ధర్మం చెబుతుంది. మనసు, బుద్ధి రెండూ మంచివైతే అన్ని రోజులు మంచివేనని తెలుసు. స్త్రీకి ఉన్న ఆత్మీయత మగవారికి ఉండదు. భార్యగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా, బిడ్డగా స్త్రీ మాత్రమే ఆత్మీయత పంచగలిగిన కల్పవృక్షం. నిజమే కదా? నమ్మకం అనే పునాది మీద అబద్ధాలు అని ఇటుకలు పేర్చి ఎంత అందమైన కోట కట్టినా సరే అది తాత్కాలికం మాత్రమే అని తెలుసుకో. సమయం వచ్చినప్పుడు నిజం అనే చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోతుంది. ఒక అబ్బాయి మిమ్మల్ని వేరొక అబ్బాయితో మాట్లాడవద్దు, కలవవద్దు, ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అని అంటున్నాడంటే తను మిమ్మల్ని అనుమానిస్తున్నట్లు కాదు. ఒక అబ్బాయికే తెలుసు ఇంకొక అబ్బాయి ఎలా చూస్తాడో, ఎలా మాట్లాడతాడో, ఏది ఆశిస్తాడో అని. ఒక అబ్బాయికే తెలుస్తుంది. ఎందుకంటే 3 అబ్బాయిలు ఉన్న చోట 2 బాగానే ఉన్నా కానీ ఒక వెధవ ఉంటాడని తెలుసు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా మీ మంచికి అని ఆలోచించి ఒక్కసారి వాళ్ళు చెప్పినది మనసు పెట్టి ఆలోచించండి. అసలు నిజాలు మీకే తెలుస్తాయి. అపార్థం చేసుకోవద్దు. అర్థమైంది కదా? ఇన్ని మంచి మాటలు మీకు ఏది నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.